అంతకుముందే ఇచ్చినప్పుడు కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చినప్పుడు అప్పుడే కనుక బీజేపీని కాపులు అందరూ ఓన్ చేసుకున్నట్టు 2019లో 2 రాష్ట్రాల్లో కూడా ఖచ్చితంగా ఆ ఫార్ములా తీసుకునేది బీజేపీ. ఒకప్పుడు ఎందుకు కాపు స్టాండ్ తీసుకుంది, 1998లో కాపులు ఉన్న ఏరియాల్లోనే గెలిచింది అది. కాబట్టి అప్పటి నుంచి కాపు స్టాండ్ తీసుకుంటూ వచ్చింది అది. మధ్యలో కమ్మని పెట్టినా కూడా కాపుల్ని బలంగా నిలబెడుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే నువ్వు కాపులకి ప్రాధాన్యత ఇచ్చినా కూడా వీళ్ళు 2019లో ఏం గెలిపించలేదు బీజేపీ. కనీసం 2-3 సీట్లు గెలిపించి ఉంటే 2 రాష్ట్రాల్లో కలిపి కాపులు ఉన్నటువంటి ఏరియాల్లో అట్లాంటి చోట్ల గెలిపించి ఉన్నారనుకోండి, అప్పుడు కాపు సీఎం అని చెప్పి కథ నడిపించేది అదే. అక్కడ బండి సంజయ్, ఇక్కడ సోమవీర్రాజునే పెట్టేవాళ్ళ, లేకపోతే ఇంకొకళ్ళు పెట్టేవాళ్ళు కాపుల్ని. అప్పుడు కాపులకి సంబంధించి డిజోన్ చేసుకుంది పార్టీ. 2019 కన్నా ఉన్నాడు తర్వాత కదా సోమవీర్రాజు వచ్చింది. ఎలక్షన్స్ ముందు సోమవీర్రాజు లేడు, సోమవీర్రాజు కాదు, 2019కి కన్నా లక్ష్మీనారాయణ అప్పుడు వెళ్ళాడు ఎలక్షన్. 14కి ఆయన ఉన్నాడు, 19 టైంకి వచ్చాడు. అవును, 19 టైంకి 19 టైంలో ఆయనే ఉన్నారు. అప్పుడు ఇంకా వీళ్ళకి పడలేదు కదా, ఈయనకి వ్యతిరేకంగా అధిష్టానాన్ని కంప్లైంట్లు కూడా చేశారు అంటే అక్కడ మర్చిపోయి కన్నా లక్ష్మీనారాయణ 19లో లేడు అనుకుంటా అండి. కన్నా లక్ష్మీనారాయణ తర్వాత ఇచ్చినట్టున్నారు. లేడు, కన్నా లక్ష్మీనారాయణ మీద ఇచ్చారు కంప్లైంట్లు అప్పుడు. అవును, కన్నాన్ని తీసేసి తర్వాత సోమవీర్రాజు తీసుకున్నాడు. సోమవీర్రాజుని కరోనా టైంకి ముందు ఇచ్చారు రిక్రూట్మెంట్.